నంద్యాల సర్వే నంబర్ 2179 ఎక్స్టెండ్ 1.77 సెంట్స్ వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ల్యాండ్. నేను నాడు జామే మస్జిద్లో ఇమాముగా ఉన్నాను. ఆనాటి ముతవల్లి పాపం ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆ ముతవల్లి గారు వచ్చి నా దగ్గరికి, ఇది వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు ల్యాండ్, ఈ ల్యాండ్ని కాపాడాలి అని కోరడం జరిగింది. అదే సమయంలో నేను ప్రైవేట్ భూమి ఎక్కడన్నా తీసుకొని స్కూల్ పెట్టాలని ఉద్దేశం, పేద పిల్లలకి. ఎవరో ఆ ముతవల్లికి చెప్పారు, మౌలానా ఇట్లా స్కూల్ పెట్టాలని సర్చ్ చేస్తున్నారు ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి. అతడు క్యాచ్ చేసుకొని వచ్చాడు. మంచి మనసుతో వచ్చినాడు అనుకున్నాను నేను, మంచి మనసుతో రాలే, తర్వాత తెలిసింది అది. వచ్చాడు, వీళ్ళు అందరూ ఆక్యుపై చేసుకున్నారు ఈ బిల్డింగ్స్ వాళ్ళని, నాతో సపోర్ట్ తీసుకున్నారు. ఆ రోజుల్లోనే ఆ గోడ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత కోనలో చిన్న ఒక చోపడి మసీద్ వేసాం. అల్లా యొక్క మసీద్కి ఇచ్చిన డబ్బు గురించి జాంగులు చెప్పుకోకూడదు, మంచిది కాదు, పుణ్యం కోసం చేస్తాం. అయితే కూడా తప్పని పరిస్థితుల్లో అవసరమై కాబట్టి చెప్తున్నాను. ఆ ముతవల్లి నాతోనే డబ్బులు తీసుకొని చిన్న మసీద్, అప్పుడు ఈ బిల్డింగ్లో ఏం లే, అక్కడ ఆ కోనలో ఇప్పుడు రూమ్స్ ఉండే చూడండి, అక్కడ టోటల్ 37,000లో ఒక షెడ్ వేసి చిన్నది నమాజ్ స్టార్ట్ చేశాం. ఆయన ఉద్దేశం ఏమంటే, మసీద్ అంటే ఎవరైతే అక్రమంగా వస్తారో బయటికి పోతారని ఉద్దేశంతో ఆ రోజు ముతవల్లి నాతో అప్రోచ్ అయ్యి వేయాలి అని హుషారుగా ఉండి నాతోనే డబ్బు ఖర్చు పెట్టి మసీద్ వేశారు. ఓకే, కాపాడినాము. ఇప్పుడు నేను స్కూల్ పెడదామని ఇక్కడ పక్కన వేణు అని వెంచర్ వేసి 1,10,000కి సెంటు తీసుకోండి అని బంగపోయినా. నేను ఇది చేస్తుంటే స్కూల్ అంటే పట్టలేను కదా, ఇది తీసుకోండి అని. అప్పుడు దాకా నేను ఒక మైండ్ సెట్లో పోయినాను, ఇది వక్ఫ్ బోర్డ్ది కదా, కాపాడవచ్చు, అదేవిధంగా స్కూల్ కూడా జరుగుతుంది. ఆ రోజు ముతవల్లి నాకు టోటల్గా లాస్ చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి 100 సంవత్సరాలు లీజుకు ఇప్పిస్తానని చెప్పి కొంతకాలం గడిచాక బేస్మెంట్ అయ్యాక లేదంట ప్రొవిజన్ 50 సంవత్సరాలు ఇస్తా. అప్పటికి నాకు చట్టపరంగా కానీ లీగల్ పరంగా కానీ మదరసా నుంచి చదువుకొని వచ్చినాను, ఏదో సర్వీస్ చేయాలా, సేవ చేయాలా, ఆ తపనతో నేను ఉన్నాను. అంత చూసుకోలే. వచ్చి మళ్ళీ 50 సంవత్సరాలు అన్నాడు, ఏదో కాకమ్మ కహానీలాగా అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత వచ్చి లేదంట ప్రొవిజను నేనే ఇస్తా. అప్పుడు ఫస్ట్ స్లాబ్ అయిపోయింది ఇది. అప్పుడు ఏం చెప్పాడంటే 11 monthsకి ఇస్తా, నేను రినోవల్ టైప్గా ఇస్తానులే, నీకేం ప్రాబ్లం అని. మరి ఇరుక్కున్నాం కదా, రినోవల్ టైప్ అంటాడు, 11 months రెంట్కు కూడా తీసుకోరు కదా ఎవరైనా కట్టించిన బిల్డింగ్, రినోవల్ చేస్తూ ఉండండి నేను ఇస్తానన్నాడు. దానికి కూడా ఇప్పుడు ఏం ఇరుక్కున్నాం కదా, ఏం చేయలేము, ఓకేలే అన్నాము. రికగ్నిషన్ పర్పస్ కోసము ఫైల్ కావాలా, రికగ్నిషన్ 11 monthsకి ఎవరు ఇయ్యరు. 10 months లీజ్ డీడ్ రిజిస్టర్ 10 years లీజ్ డీడ్ రిజిస్టర్గా ఉండాలి. అప్పుడు ఏం చేశాడంటే, ఏదో ఒక వ్యక్తికి తీసుకువచ్చి ఆ రోజు ముతవల్లి ఉల్లిబాలి రెడ్డి అని ప్లే గ్రౌండ్ కోసము పెట్టవచ్చు, లీజ్ డీడ్ అది సపరేట్ పెడదామని XYZకి తీసుకువచ్చి పెట్టాడు. అది ఏం పెట్టారంటే అది ఉల్లిబాలి రెడ్డిది అంటే అది కూడా ఉల్లిబాలి రెడ్డిది కాదు. వెనకాల 2183 సర్వే నంబర్, అది కూడా దట్ ఈజ్ ఆల్సో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, ఆ సర్వే నంబర్ పెట్టాడు. ముతవల్లి ఆ రోజుల్లో ఏకంగా వచ్చి స్కూల్ డెవలప్ అయినాక 700 స్టూడెంట్స్ ఓల్డ్ ఎకరాలో చదువుతున్నప్పుడు 40,000 రూపాయలు నువ్వు అద్దె ఇవ్వాలా నాకు అని డిమాండ్ చేశారు. నేనెందుకు ఇస్తాను, ప్రతి 3 సంవత్సరాలకి 10% ఎంకరేజ్ చేయాలని ఉంది కదా మన అగ్రిమెంట్లో అన్నారు. సరే, ఇది లోపాయ కార్యక్రమాలు ఏమన్నా చేశారంటే వాడు చేసి ఉన్నాడు కదా, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, పిటిషన్లు పెట్టి అది పెట్టి బిల్డింగ్ ఇక్కడ అది చూపించినాడు అది అయిపోయా. వేరే శక్తులు కూడా దీంట్లో ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి అతనికి సపోర్ట్గా. ఆయన స్క్రీన్ ముతవల్లి ఫస్ట్ నుంచి కొన్ని శక్తులు ఆ ముతవల్లికి సపోర్ట్ చేసి రెచ్చగొట్టి స్కూలు 845 మంది స్టూడెంట్స్
2014 క్లోజ్ అయింది. ఆ స్కూల్ సమయంలో ఈ మసీదు అవసరము పిల్లలకి నమాజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నది పెద్ద కాలనీ కాదు, ముస్లిమ్స్కి కొంతమంది ఉన్నారు. పేద విద్యార్థులు వస్తారు, ముస్లిమ్స్ విద్యార్థులు ఎక్కువగా వస్తారు కాబట్టి మసీదు కావాలని మళ్ళీ నేను బేస్మెంట్ దాకా స్వయంగా నా డబ్బు పెట్టి బేస్మెంట్ దాకా అది చేసి, ఒక ట్రస్ట్ ఉంది భట్కల్లో, ఆ ట్రస్ట్తో అప్రోచ్ అయితే మసీదు బేస్మెంట్ తర్వాత నిర్మిస్తారు. వాళ్ళు నిర్మించారు, బేస్మెంట్ తర్వాత వాళ్ళు మసీద్ నిర్మించారు. దీని సంగతి వస్తే ఇది అంతా దాదాపు 2007-8లో ఇయర్ బై ఇయర్ 3 years దాకా ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి నేను బిల్డింగ్ కట్టి ఇది అంతా చేశాను. ప్రతి ఒక్కరికి తెలుసు. నేను లేకుంటే ఎప్పుడు తినేసేది ఇది. వెనకల చూసారా, 2 ఎకరాల 23 సెంట్లు వక్బోర్డ్ ల్యాండే అది ఆక్రమించుకుంటూ వచ్చారు. అది నూన్పల్లిలో ఉంది. జామా మసీద్ ల్యాండ్ 72 ఎకరాలు ఎవరు కట్టుకున్నారు? చాలా సిగ్గుతో తల దించుకోవాలి మైనార్టీలకి. ఆ తర్వాత మద్రసా నడిపించినాను, విరాళాలు లేకుండా. నేను చదువుకున్నాను కదా, నా వంతు నేను కూడా నా విద్య ఏదో పిల్లలకి నేర్పించాలా అని విరాళాలు కూడా తీసుకోకుండా గతంలో చేశాను. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ బూత వేసింది. ఒకసారి మనం ఆర్గ్యుమెంట్ చేశాము, డబ్బు పెట్టడానికి పోయాము, లీజ్ అమౌంట్ కట్టడానికి కూడా వెళ్ళాము. నేను లేని సమయంలో అక్రమంగా పంచనామా లేకుండా అక్రమంగా ఇల్లీగల్గా లాక్ చేసిపోయింది వైసీపీ ప్రభుత్వం. నేను టీడీపీలో పని చేస్తున్నాను కాబట్టి